అందరికీ నమస్తే అండి. చాలామంది హోమ్ టూర్లు చేసినట్లు అలాగే నేను మా ఆఫీస్ టూర్ అనుకోండి. ఒకసారి చూడండి, నా ఆఫీస్ రూమ్ సచివాలయంలో ఇలా గోడల పైన ప్రోటోకాల్ ప్రకారం ఎలాంటి ఫోటోలు ఉండాలో అవన్నీ అంటించాను. అలాగే నా ఆఫీస్ రూము ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దాను. అలాగే సచివాలయంలో మిగతా స్టాఫ్కి సంబంధించిన సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, అలాగే ప్రజలు కూర్చోవడానికి ఏర్పాట్లు కానీ అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉంచడం అనేది నాకు అలవాటు. ఆ విధంగానే చేశాను. తర్వాత ఆఫీసు బయట గతంలో ఒక ఎడారిలాగా ఉండేది. అస్సలు మొక్కలు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. ఇక్కడ పబ్లిక్ కోసం ఒక సిమెంట్ బెంచి రోడ్డు మీద ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆఫీస్ దగ్గర వేయించాను. అలాగే మొక్కలు నేను ఆగస్టు 15కు జనవరి 26కు జెండాలో కట్టడానికి పువ్వుల కోసం ఊర్లో ఎల్లమ్మడి వెళ్లకుండా ఆఫీస్ దగ్గరే పువ్వులు ఉండాలని చెప్పి పూల మొక్కలు నాటాను. అలాగే ఇంకా చాలా మొక్కలు కొనుక్కొచ్చి అయితేనేమి, ఎన్ఆర్ఎస్ ద్వారా ఇచ్చిన మొక్కలను అయితేనేమి, ఇవన్నీ దీనికంటే ముందు చుట్టూ ఫెన్సింగ్ వేయించాను. దానివల్ల పశువుల నుంచి రక్షించుకోవచ్చు. తర్వాత లోపల ఒక ప్లాన్ ప్రకారం రోడ్లు ఉండేలా ఆ సిమెంటు బిల్లలతోటి దారులు తీర్చిదిద్దాను. ఆ తర్వాత మొక్కలు ఎక్కడ నాటాలో అక్కడ నాటించాను. చాలా పెద్దవి బాగానే ఉన్నాయి. ఒక పార్కు లాగా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఆఫీసు దగ్గర వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉండాలని. ఎందుకంటే ఇంటి దగ్గర కంటే కూడా ఆఫీసులో ఎక్కువ టైం మనం గడపాల్సి వస్తుంది. సో అది కూడా మన ఇల్లు లాంటిదే. పైపెచ్చు మనం ఏమైనా వర్క్ టెన్షన్లో ఉన్నప్పుడు ఇలాంటి వాతావరణం మనసుకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని అనిపించాలి, కానీ మానేద్దాం తప్పించుకుందాం అనేలా ఉండకూడదు. అందుకని ఆఫీస్కి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనే ఫీలింగ్ రావాలంటే ఆఫీస్ దగ్గర వాతావరణం ఈ విధంగా ఉండాలి. అది నా కోరిక. అందుకని దానికి తగ్గట్టుగానే మొక్కలు పెంచడం జరిగింది. వాటిని చూస్తూ కూడా చాలా సమయం గడపచ్చు. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళగానే ప్రతి మొక్కను కాసేపు పరిశీలించి చూసుకోవడం నాకు ఒక అలవాటు. ఇక్కడ ఆర్బీకే కూడా మా సచివాలయం దగ్గరే ఉంది. ఆర్బీకేని కూడా సచివాలయం లాగానే ఏమాత్రం తగ్గకుండా అక్కడ కూడా మొక్కలు నాటడం, వాటిని కాపాడడం జరుగుతుంది. ఇక్కడ మందార మొక్క పువ్వులు కూడా పూసింది. అలాగే ఇక్కడ చిన్నవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటడం జరిగింది. అవి ఇంకా చిన్నగానే ఉన్నాయి. అలాగే సచివాలయం దగ్గర ఎండకు వానకు మన బైకులు, మన స్టాఫ్కు సంబంధించిన బైకులు ఏవైతే ఉన్నాయో అవి తడవకుండా ఎండకుండా ఉండాలని చెప్పి రేకులతోటి ఒక షెడ్ వేయించడం జరిగింది. షెడ్ కూడా చాలా బాగుంది, బైకులకు ఉపయోగకరంగా. ఈ విధంగా షెడ్ వేయించాను. ఇక్కడ జెండాకు దిమ్మె కూడా కట్టించడం జరిగింది. ఇదంతా జస్ట్ 1.5 ఇయర్లో జరిగింది. ఇక్కడ నేను పనిచేసింది పాములపాడు సచివాలయంలో 2 సంవత్సరాలు. నాకు ఇక ట్రాన్స్ఫర్ వచ్చింది.
ఇక్కడి నుంచి వెళ్ళడానికి నాకు బాధగా ఉన్నా నా కోసం ఎదురు చూసే ఇంకో పంచాయతీకి వెళ్తున్నా. వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా.